వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి. మనకందరికీ తెలుసు సద్గురు గారు అంటే. సద్గురు గారికి యాక్చువల్లీ రైట్ సైడ్ పెయిన్ వచ్చింది. ఇది మన బ్రెయిన్‌లో. సో, బ్లీడ్ కూడా అయ్యింది. సో, ఆపరేషన్ కూడా చేశారు. ఇప్పుడైతే బానే ఉన్నారు. సో, ఎందుకు ఇలా జరిగింది? దీనికి కారణాలేంటి? మనకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నీ హోమియోపతి డాక్టర్ శృతి గారి దగ్గర తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం మనందరికీ తెలుసు మేడం సద్గురు గారు అంటే బయట ప్రతి ఒక్కరికి తెలుసు హిందూ ధర్మం గురించి. అట్ ద సేమ్ టైం ఆయన నుంచి మనం చాలా నేర్చుకుంటాం. అవును. సో అలాంటి వారికి బ్రెయిన్లో రైట్ సైడ్ బ్లీడ్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ కూడా జరిగిందని మనం విన్నాము. వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం. సో ఇలా జరగడానికి గల కారణాలు ఏమంటారు? అసలుకు దీన్ని అంటే మనం అది తెలుసుకోకపోతే గుర్తించకపోయింటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటి? ఓకే. సో, జనరల్‌గా మనకి సద్గురు గారి గురించి చాలా వింటూ ఉంటాం. అంటే ఓకే మ్యామ్. ఎవ్రీ డే కూడా ఏదో ఒక ఆర్టికల్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక యూట్యూబ్స్‌లో వీడియో అవ్వచ్చు, ఇట్లా చూస్తూ ఉంటాము. సో, అలాంటి ఎంతో యాక్టివ్‌గా, ఎంతో ఎంతూజియాస్టిక్‌గా ఉండే ఒక పర్సన్ సడెన్‌గా మనం హాస్పిటలైజ్ అయిపోయి ఒక సర్జరీకి గురయ్యారు అని వినడానికి చాలా చాలా వరకి చాలా మెంబర్స్ తీసుకోలేకపోతారు. అంటే ఇంత అన్నీ యోగా చేస్తారు. హెల్త్ పరంగా అన్ని డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంత పెద్ద పర్సనాలిటీకే ఇలా అయింది అనంటే, అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటది. ఏమైంది? అసలు ఏం జరిగింది? అసలు ప్రాసెస్ ఏంటి? అంటే అట్లా ఎందుకయింది? దానికి రీజన్స్ ఏముంటాయని తెలుసుకోవడానికి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు. సో, ఈ సిట్యుయేషన్‌లో సద్గురి గారికి ఏమైంది అని అంటే, సో, తనకి పెద్ద ఈవెంట్ వచ్చేసేసి మహాశివరాత్రి ఈవెంట్ అనేది ఉంటుంది. ఓకే మ్యామ్. ఈషా ఫౌండేషన్‌లో కంపల్సరీగా ఎవ్రీ మహాశివరాత్రికి ఒక కన్నుల పండుగ జరుపుకుంటూ ఎస్ ఉంటారు. మ్యామ్. సో, అలాంటి టైంలో గూడా తనకి హెడేక్ మనం చాలా అంటే వాళ్ళ డాటర్ గారు చెప్తూ ఉన్నప్పుడు మనం విన్నాం. చాలా ఇంటర్వ్యూస్‌లలో గూడా ఇచ్చారు. తన రీసెంట్ ఏదైతే తన ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక వీడియో పోస్ట్ చేశారు. ఓకే ఆ మ్యామ్. పోస్ట్ తర్వాత తన డాటర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. రాధే జగ్గి గారు. సో, తను ఏమని చెప్పారు అనంటే, ప్రీవియస్‌గా గూడా ఒక 3, 4 వీక్స్ నుంచి కంప్లెయింట్ చేస్తున్నారు హెడేక్ గురించి. అంటే మనం జనరల్‌గా ఏం చేస్తాం, హెడేక్ అంటే ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకోవడము, దాని నుంచి రిలీఫ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ సద్గురు గారి విషయంలో ఏమైందంటే, ఒక 4 వీక్స్ నుంచి కంటిన్యూయస్‌గా క్రానిక్ హెడేక్ వస్తుంది. బట్ తనేం చేశారు అనంటే, తనకు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ అవ్వచ్చు, తనకు ఉన్న కమిట్మెంట్ అవ్వచ్చు, వాటి వల్ల ఆ హెడేక్‌ని నెగ్లెక్ట్ చేశారు. ఓకే. బట్ సమ్‌వాట్ అరౌండ్ ఒక 2 డేస్, 2, 3 డేస్ బ్యాక్ సివియర్‌గా అయిపోయేసరికి తను ఒక 3, 4 డేస్ బ్యాక్ అనుకుంటాను, ఇండియా టుడే దానికి మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో, ఆ ఇంటర్వ్యూలో కూడా తనకి బాగా హెడేక్ రావడం వల్ల ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు, సో, అక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో సూరి గారు, సీనియర్ న్యూరాలజిస్ట్. ఓకే మ్యామ్. సో, తను సజెస్ట్ చేయడం వల్ల ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ అవి చేయడం ద్వారా ఏమైందంటే, సో, మనకి బ్రెయిన్ అంటే మనం లోపల ఉండే పార్ట్. దాని చుట్టూ స్కల్ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు మనకి బయటకి కనిపిస్తుందంతా కూడా బోన్‌తో ఉంది. లోపట మెత్తటి పదార్థం మనకి బ్రెయిన్ అనేది ఉంటుంది. సో, ఆ బ్రెయిన్‌కి అలాగే మనకి బోన్‌కి మధ్యలో బ్లీడ్ అనేది అవుతుంది. ఓకే. సో, అది ప్రీవియస్‌గా గూడా అయింది. సో, తను ఎప్పుడైతే 4 వీక్స్ నుంచి కంప్లెయింట్ చేస్తున్నారో హెడేక్ అనేది, అప్పుడు కూడా ఈ బ్లీడింగ్ అనేది అయింది. బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవ్వడం వల్ల చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది బయటపడుతూ ఉంటాయి. ఓకే. బట్ సద్గురి గారి విషయంలో 4 వీక్స్ బ్యాక్ నుంచి అట్లాంటివి ఏమీ కనబడలేదు. ఓకే. ఓన్లీ హెడేక్ అనేది కంప్లెయింట్ చేశారు. తర్వాత లాస్ట్ 2 డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే మ్యాసివ్‌గా బ్లీడింగ్ అయిపోతుంది. సో, ఆ మ్యాసివ్‌గా బ్లీడింగ్ అవ్వడం వల్ల తనకున్న కమిట్మెంట్స్ వల్ల మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్ అడ్మిషన్ అవ్వలేదు, సర్జరీకి విల్లింగ్‌గా లేరు అనేసి చెప్పడం జరిగింది ఓకే. డాక్టర్ సూరి గారు. సో, దాని తర్వాత ఏమైందంటే, హెవీగా అయిపోవడం వల్ల ఆ కంప్లీట్ మనకి బ్రెయిన్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్. మనకి రైట్ గనక ఎఫెక్ట్ అనేది ఉంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే లెఫ్ట్ లెగ్, అంటే లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్‌కి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే మ్యామ్. సో, అది మనం పక్షవాతంగా అట్లా అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. ఇన్ జనరల్‌గా మనకి అంటే మన తెలిసిన చిన్న చిన్న వాడుక భాషలో అట్లా. ఓకే మ్యామ్. అదే కనుక లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అఫెక్షన్స్ చూపిస్తుంది. రైట్ సైడ్ కంప్లీట్ హాఫ్ ఆఫ్ ద బాడీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే మ్యామ్. సో, సద్గురి గారికి రైట్ సైడ్ బ్రెయిన్‌లో ఇంటర్నల్‌గా బ్లీడింగ్ అవ్వడం ద్వారా కంప్లీట్‌గా లెఫ్ట్ సైడ్ బాడీ అనేది ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే మ్యామ్. సో, ఇప్పుడు తనకి ఇంకా బ్లీడింగ్ మ్యాసివ్‌గా అయిపోయే వరకు ఏమైంది అనంటే,
కంప్లీట్గా ఏదైతే ఉంటుందో మన స్కల్ లోపల ఉండే బ్రెయిన్ లోపల ఇడిమా ఫామ్ అయిపోయి కంప్లీట్గా బ్రెయిన్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఓకే. ఓకేనా? సో రైట్ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే అది చాలా డేంజరస్ కండిషన్. ఓకే. అంటే లైఫ్ థ్రెటనింగ్ అంటారు. అది ప్రాణానికి ముప్పు, క్షణాల మీద ఉంటుంది. ఓకే. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా సద్గురు గారు ఏం చేశారు అని అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఆపరేషన్ చేయడం వల్ల అండ్ జనరల్గా ఆపరేషన్ చేసినాక పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళ గ్లాస్కో కోమా స్కేల్ అనేది ఉంటుంది. జీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. 15 పాయింట్స్కి రేంజ్ తీసుకుంటే ఎలా ఉన్నారు, డ్రౌజీగా ఉన్నారా, మాటలు ఎలా ఉన్నాయి, స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటారు, అంటే తడబడుతూ ఉన్నాయా, లేదు అని అంటే యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ స్కేల్ యొక్క పాయింట్స్ అనేది నిర్దేశించడం జరుగుతుంది. ఓకే. బట్ మనం ప్రీవియస్గా వీడియో చూసి ఉన్నాం. సద్గురి గారి విషయంలో జనరల్ పర్సన్ రికవరీ లైక్ మీలా నాలా పర్సన్ అలా ఎఫెక్ట్ అయ్యి ఉంటే మనం రికవరీ స్టేజ్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఓకే మ్యామ్. అండ్ ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యచకితులు అయిపోయి ఉన్నారు. ఎందుకు అని అంటే లైక్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ లైక్ చేంజెస్ ఇన్ ఏ పేషెంట్ లైక్ విత్ ఇంటర్నల్ మ్యాసివ్ బ్లీడింగ్ అండ్ ఇడిమా. సో కంప్లీట్గా ఒక బ్రెయిన్ అనేది కంప్లీట్గా ఒక సైడ్కి షిఫ్ట్ అయిపోయింది అని అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేరు అది లైఫ్ థ్రెటనింగ్ క్షణాల్లో ఉంటుందని. బట్ సద్గురి గారి విషయంలో బై గాడ్ గ్రేస్ అలా ఏం అవ్వలేదు. చాలా ఫాస్ట్ రికవరీ అవుతున్నారు. అండ్ తను మాట్లాడిన వీడియో కూడా మనం చూసి ఉంటాము. అండ్ ఎంతో లైక్ హెల్తీగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు. అండ్ ఈ చిన్నది దాని గురించి మనం ఎక్కువ ఆలోచించవద్దు, లైఫ్లో జరగాల్సినవి జరుగుతూనే ఉంటుంది, ఈ కాన్స్టాప్ అవర్ లైక్ డైలీ యాక్టివిటీస్ అని తను ఎంతో చాలా చక్కగా వివరించారు. అండ్ ఎంతో మందికి కూడా మోటివేషన్ లాగా కూడా ఆ స్టేజ్లో ఉండి కూడా తన ఏదైతే మోటివేషనల్ వీడియోస్ కానీ తన ఏదైతే వృత్తి ఉంటుందో అది ఆపట్లేదు. సో అక్కడ కూడా ఫన్ చేస్తూ నవ్విస్తూ ఉన్నారు. అండ్ మనం ఏంటంటే అలాంటిది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇన్ జనరల్గా అయితే ఎవరికైనా ఒక్కసారి బ్లీడింగ్ అయితేనే చాలా సిచ్యువేషన్ అనేది చేజారిపోతూ ఉంటుంది. అలాంటిది సద్గురి గారికి 4 వీక్స్ బ్యాక్ అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ తలనొప్పి అనేది స్టార్ట్ అయిపోయిందో అప్పుడు డిటెక్ట్ అవ్వడం జరిగింది. అయినా కూడా తను వాటికి ఎక్కువగా అంటే ఆలోచించకుండా తన పైన కాన్సన్ట్రేట్ అంటే తన వర్క్ ఏదైతే ఉంటుందో దానిపైన కాన్సన్ట్రేట్ చేసి తను డైలీ చేసే యోగా అవ్వచ్చు, తను డైలీ తీసుకునే ఏదైతే న్యాచురల్గా దొరికే ఫుడ్ అవ్వచ్చు, ఆర్గానిక్ ఫుడ్ అవ్వచ్చు, ఏదైతే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయో అవన్నీ కూడా ఈషా ఫౌండేషన్లో ఉండి ఎంతోమందికి దాని విలువని తెలియజేస్తూ తను వాడుతూ చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో అలా వచ్చిన ఫస్ట్ టైం బ్లీడింగ్కి తట్టుకొని సెకండ్ టైం బ్లీడింగ్కి కూడా తట్టుకోగలిగారు. అయినా తను వెళ్ళి లైవ్ ఇచ్చేసి అక్కడ అందరికీ ఎంతోమందికి మోటివేట్ చేసేసి ఎంతోమందిని లైక్ వాళ్ళ లైఫ్ని ప్రయర్గా వెళ్ళేలాగా ఏదైనా సాధించవచ్చు అని ఒక మనకి ధైర్యాన్ని నింపిన వ్యక్తి సెకండ్ టైంకి కూడా ఆ జబ్బుకి లొంగకుండా జనరల్గా మనకి ఏదైనా డిసీజ్ వస్తే నార్మల్ చిన్న ఫీవర్ వస్తేనే ఫీవర్ వచ్చింది అని చెప్పేసి మనం ఎంతో డల్ అవుతూ ఉంటాం. బట్ ఒక మ్యాసివ్ బ్లీడింగ్ అది లైఫ్ థ్రెటనింగ్ అయినా కూడా తను ఆ వ్యాధికి లొంగకుండా తన పైన ఎంతో కాన్సన్ట్రేటెడ్గా జస్ట్ ఒక బిలీఫ్ అంతే ఏదైతే అదవుతుంది బట్ లైఫ్ విల్ గో డౌన్ అనుకుంటా తను వెళ్ళారు. సో తను వెళ్ళడం వల్ల ఏమైంది, సో అక్కడ ఎంత పెద్ద డిసీజ్ అయినా కూడా తను ఆపరేషన్ అది అనుకుంటారు చిన్న ఆపరేషన్ కదా, స్కల్ ఓపెన్ చేసేసి ఏదైతే బ్లీడింగ్ ఉంటుందో దాన్ని ఎవాక్యుయేట్ చేసేసి సెట్ అయిపోతారు కదా అని అంటారు. ఆ ప్రాసెస్ అనేది చాలా చిన్న ప్రాసెస్ కాదు, ఇట్స్ వెరీ బిగ్ ప్రాసెస్. ఒక బోన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్క్ దాన్ని కంప్లీట్గా వర్కౌట్ చేసేసి దానికి కంప్లీట్గా మనం రెస్పాండ్ అవ్వాలి అని అంటేనే ఎంతో పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. అంత పెద్ద ప్రొసీజర్ని కూడా తను తట్టుకొని ఎంతో యాక్టివ్గా తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఈ రోజున తన బెడ్ పైన కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారంటే బికాస్ తన లైఫ్ స్టైల్. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ హిందూ ధర్మం అనే కాదు తీసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తను ఎలా చేసుకున్నారు. సో అంత లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ని కూడా తను ఎలా తట్టుకొని నిల్చున్నారు. ఈ 2 times ఆఫ్ మ్యాసివ్ బ్లీడింగ్ని కూడా తను కంట్రోల్ చేసుకున్నారు అని అంటే మన బాడీని ఎట్లా డైవర్ట్ చేసుకోవచ్చు అనేది మనం తనని ఒక ఇన్స్పిరేషన్గా మోడల్గా తీసేసుకొని మనం గుర్తించడం అనేది జరగాలి.
మేడం ఇంకొకటి చిన్న రెమెడీ కూడా చెప్తా అన్నారు కదా, అంటే ఆ. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఆ రెమెడీ ఏంటి, మనం ఎలా? సో జనరల్గా ఏంటంటే ముప్పు వచ్చేదానికంటే ముందుగానే దానికి ఏదైతే కారణాలు ఉంటాయో వాటన్నింటినీ తట్టుకోవాలి. అలాగే ఆ కారణాలకు సంబంధించిన అలవాట్లను మానుకోవాలి. వాటికి తగ్గట్టుగా కూడా కొంత ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఆ ఫుడ్ కూడా మనకి ఎలా ఉండాలంటే ఆర్గానిక్గా ఉండాలి. ఈ కాలంలో అన్ని పెస్టిసైడ్స్ కెమికల్స్తోనే ఉంటున్నాయి. సో అలా కాకుండా సో మనం తీసుకునేది కొంత క్వాంటిటీ అయినా కూడా న్యాచురల్గా మంచిగా తృప్తిగా తీసుకుంటూ ఉంటే బాడీకి ఇక ప్రాపర్గా వెళ్ళి దాని నుంచి మనకి రిలాక్సేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఒకప్పుడు ఇంత కెమికల్ కంటెంట్ అనేది మన బాడీకి వెళ్ళేది కాదు. ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క డిసీజ్ అనేది ఒక 10% ఇంక్రీజ్ అయిపోయింది. 90s ఆ టైంలో కూడా రజాకర్లు అంటారు కదా, ఆ టైంలో ఇంత డిసీజెస్ ఉండేవి కాదు. సో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఏంటంటే షుగర్ అని, బీపీ అనేసి, లేకపోతే హెడ్ ఇంజ్యూరీస్ అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఆల్కహాలిక్ ఎక్కువ తీసుకుంటుంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ రీజన్స్. ఎందుకనంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, జనరల్గా ఏజ్ పడే కొద్దీ కూడా మనకి ఈ చేంజెస్ జరుగుతూ ఉంటాయి బ్రెయిన్లో. బ్రెయిన్ అట్రోఫీ అంటారు. బ్రెయిన్ అనేది వయసు రీత్యా కొంతగా చిన్నగా అయిపోతూ ఉంటుంది. అండ్ ఏమవుతుంది అంటే మతిమరుపు. సో ఇట్లా గమనిస్తూ ఉంటాము. సో అవన్నీ కాకుండా జనరల్గా ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రీజన్స్. బీపీ ఉంటుంది, బీపీకి టాబ్లెట్స్ వాడరు. జనరల్గా అన్ని చిట్కాలు వాడితే సరిపోతుంది కదా అనేసి చాలామంది టాబ్లెట్స్ వేసుకోకుండా చేస్తుంటారు. బీపీ వన్స్ డిటెక్ట్ అయింది అని అంటే హయ్యర్ డోస్ వెళ్ళకుండా లోవర్ డోస్తోని కంట్రోల్ పెట్టేసుకొని మనకేంటంటే ఈ చిన్న చిన్న చిట్కాలు మనం ఏవైతే చెప్తూ ఉంటామో డైలీ ప్రేక్షకులకి అవన్నీ పాటిస్తూ వస్తూ ఉంటే అన్నీ కంట్రోల్‌లో ఉండి అండ్ అలాగే ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ ఫుడ్ ఇంటేక్ తీసుకుంటూ స్ట్రెస్ ఫ్యాక్టర్స్‌ని మేనేజ్ చేసుకోవడానికి మన ఛానల్‌లో చాలా యోగా ట్రైనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా పాటిస్తూ వస్తుంటే ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాంటి ఎఫెక్టివ్ లైక్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్‌కి లోన్ అవ్వకుండా ఉండడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. ఓకే మ్యామ్. సో మెయిన్‌గా ఏంటంటే బ్రెయిన్‌కి ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువగా ఇవ్వాలి. సో అందులో ఏంటంటే దానిమ్మ పండు అవ్వచ్చు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో అవి తినడము. అండ్ నువ్వులు, నల్ల నువ్వులైనా ఈవెన్ తెల్ల నువ్వులైనా మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే దాన్ని బట్టి తీసుకొని రోజు ఒక గుప్పెడు లేదంటే ఒక చెంచాడు అవి నువ్వులు నమలడం. సో ఇవన్నింటి ద్వారా ఏమవుతుంది అంటే కొంత మనం నర్వస్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, సో ఇలాంటి హైపర్ టెన్షన్, సెకండరీ ఇష్యూస్, డయాబెటీస్, మేజర్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే లైక్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ వీటి నుంచి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. అండ్ ర్యాష్ డ్రైవింగ్, యాక్సిడెంట్స్, సో ఇవి అన్నీ కొద్దిగా మానుకుంటే మనం బ్రెయిన్ ఫంక్షనింగ్ కెపాసిటీని మెరుగుపరుచుకోవచ్చు. అండ్ యోగా లాంటిది కూడా మన ఛానల్ ద్వారా అద్భుతంగా అందజేస్తున్నాము. సో అది కూడా పాటించి ఎన్నో ఫలితాలు పొందడానికైతే అవకాశం ఉంటుంది. నిజం మేడం, ఈరోజు సద్గురు గారి గురించి, తనకు జరిగిన సర్జరీ గురించి చాలా చక్కగా వివరించారు. సో మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ.